కులగణన అధిక నిధులకే. సో రిజర్వేషన్లు పెరగాలన్నా గణన జరగాల్సిందే. విద్యా ఉద్యోగ అవకాశాలకు ఇదే మార్గం. సీఎం మంత్రులు తినే సన్నన్నమే గురుకులాల్లో విద్యార్థులకు నాసిరకం భోజనం పెడితే జైలే. ప్రజాప్రతినిధులు స్కూళ్లను సందర్శించాలి. 11 ఏళ్లలో అత్యంత సంతోషం ఇచ్చిన రోజు ఇది. ప్రభుత్వ విజయోత్సవాలకు ఇదే ప్రారంభం. బాలల దినోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చెడు వ్యాసాలకు బానిసలం కాబోమంటూ విద్యార్థులు ప్రమాణం చేయించిన సీఎం అడుగుతున్నాం. నిజంగా రేవంత్ రెడ్డి గారి ఈ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తూ ఉంటాను. డ్రగ్స్ని నిర్మూలించే విషయంలో ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో నిజంగా హర్షించదగ్గ విషయమే. ఇంకొక వైపు గత 10 సంవత్సరాల్లో కేటీఆర్ బామ్మర్ది ఈరోజు పబ్బులలో హైదరాబాద్లో ఈరోజు ఊర్లలో కూడా గంజాయి దొరుకుతుందంటే దానికి కారణం కేటీఆర్ బామ్మర్ది లాంటి వాళ్ళు చాలామంది కూడా ఈరోజు గంజాయి ఊర్లలో దొరుకుతూ వందలాది మంది అమాయకమైన, ఒక్కొక్క ఊరుకు 10-20 మంది అమాయకమైనటువంటి విద్యార్థులు, యువత అంతా కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు, నాశనం చేసుకుంటారు. దానికి కారణం ఎవరో తెలుసా? 2014 ముందు గంజాయి డ్రగ్స్ అనేవి కేవలం హైదరాబాద్ వరకే పరిమితం, వరంగల్ వరంగల్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్కే పరిమితం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేటీఆర్ తన బామ్మర్ది డ్రగ్స్ దందాలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ మారుమూల విలేజ్కి వెళ్ళినా కానీ అక్కడ గంజాయి దొరుకుతూ ఉంది. దానికి కారణం వీళ్ళు కలుపుకున్న కుటుంబం కాదా? మొన్న జర్వాడ ఫామ్ హౌస్లో లిటరల్గా చూసినాం కదా లైవ్లో, డ్రగ్స్ పార్టీ చేసుకుంటారు, రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరికారు వాళ్ళంతా కూడా. ఇది వాస్తవం కాదా? సో అందుకే అంటే తెలియకుండా వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గం అవుతుందో వీళ్ళకు మట్టి అంటకుండా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నేను చాలా పగడ్బందీ ప్రభుత్వం చాలా క్లియర్గా స్ట్రిక్ట్గా ఉంటే గంజాయి ఈ విధంగా ఉండేది కాదు 10 సంవత్సరాల్లో. వీళ్ళు కట్టడి పోగపోగా ఆ డ్రగ్స్ అంతా వీళ్ళు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఈరోజు గ్రామస్థాయికి గంజాయి పోతా ఉంది, కొకైన్ పోతా ఉంది, హెరాయిన్ పోతా ఉంది. ఇట్లా ఉంది వీళ్ళ యొక్క కథ. సరే, ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే గంజాయి డ్రగ్స్ మహమ్మారి పైన అలుపేరుగాని పోరాటం చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ని చాలా పెద్ద ఎత్తున అలర్ట్ చేస్తున్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.